యా ప్లాట్ఫామ్ ఉంది మనకి కార్ ఇచ్చేది? యా ప్లాట్ఫామ్ ఉంది మనకి ఫారెన్ తోలుకొని వెళ్ళే ప్లాట్ఫామ్ ఏముంది సార్? మనకి ఒక 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు పని చేస్తే ఇంట్లో ఉండి మనకు డబ్బులు వస్తాయి. బయట ఏం ప్లాట్ఫామ్ ఉంది? ఉందా సార్? బయట సైతం మనం కష్టపడాలి. మనం ఎప్పుడు జాబ్కి ఎక్కామో జాబ్ నుంచి కంప్లీట్గా మనం 60 సంవత్సరాల్లో పని చేస్తాం. ఎస్ఆర్లో ప్రెస్టీజ్లో 5 సంవత్సరాల పని చేస్తే ఈ బిజినెస్లో కారు ఇల్లు తీసుకోవచ్చు, ఫారిన్కి వెళ్ళొచ్చు, ఒక వరల్డ్ లైఫ్ స్టైల్ ఈ బిజినెస్ లీడ్ చేయొచ్చు. ఎవరు వస్తున్నారో అందరికీ వెస్టీజ్ బిజినెస్కి వెల్కమ్ చేస్తాను. లాస్ట్ ఒక స్టోరీ చెప్పి నేను మాట కంప్లీట్ చేస్తాను. చెప్పొచ్చా సార్? చూడండి, చాలా మందికి డౌట్ ఏమంటే మనం ఈ బిజినెస్లో డెవలప్ అవుతామా లేదా చాలా మందికి డౌట్ ఉన్నాయి. ఎవరికి ఉంది సార్? నేను ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వటం లేదు, మనం సక్సెస్ అవుతామో లేదు చాలా మందికి డౌట్ ఉన్నాయి. ఎవరికి ఉన్నాయి డౌట్ సార్? అందరూ మైండ్లో ఉంటాయి, బట్ కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పారు. సార్ ఈ బిజినెస్లో అందరూ డెవలప్మెంట్ అవ్వచ్చు. ఎలాగైనా ఒక స్టోరీ మూలంగా చెప్తాను సార్. ఇక్కడ సార్ ఎడ్యుకేషన్ అని ఏమీ చేయలేదు, నేను పని చేస్తాను, మనం ఇంటి పని చేస్తాము, పొలం పని చేస్తాము. ఎవరైనా ఒక్కరు సార్ మన ఎడ్యుకేషన్ ఏమీ చేయలేదు, 0. ఎవరున్నారు సార్? ఇక్కడ ఏమో మీరు చదివలేదు సార్? థ్యాంక్ యూ. ఎవరైనా 5వ క్లాస్ లోపల 1, 2, 3, 4, 5వ క్లాస్ లోపల ఎవరైనా చదివేవారు? సార్ ఎంత సార్? నేను 3వ తరగతి సార్. అక్కడ సార్ ఏం చదివలేదు సార్? ఎంత? కాన్సన్ట్రేషన్ ఇవ్వండి. లాస్ట్ సార్ 10వ తరగతి లోపల 10వ తరగతి 6, 7, 8, 9, 10 మేడం ఎంత? 10th. పాస్ ఆఫ్ ఫెయిల్ మనకి సంబంధం లేదు సార్. పాస్ అయితే ఫెయిల్ అయితే మనకి సంబంధం లేదు. సూపర్. ఎవరైనా పియూసీ? ఇక్కడ ఏమంటారు డిగ్రీ దీనికి? పియూసీ ఇంటర్ ఎవరైనా సార్? ఇంటర్. ఓకే, థ్యాంక్ యూ. ఎవరైనా డిగ్రీ? ఇప్పుడు చాలా మంది వస్తారు సార్. డిగ్రీ అయిందా, ఇంకా నడుస్తుందా? ఎవరైనా జాబ్ చేసేవారు సార్? జాబ్లో పని చేస్తున్నాం, మనం జాబ్ వర్క్ చేస్తున్నాం. ఎవరైనా? ఎవరు లేదా? ఎవరైనా ఐటీఐ చేసుకునేవారు, డిప్లొమా చేసేవారు, ఇంజనీరింగ్ చేసేవారు? మేడం ఎవరైనా రైతు? ఒక్కరు. ఎవరైనా మేడం రైతు? ఒకరు మేడం అలాంటి ఒకరు నేసారు. ఎవరైనా ఇప్పుడు ఏమంటారు ప్రైవేట్ జాబ్ ఏమైనా మీ సొంత ఏమైనా పని చేసేవారు? ఏమైనా షాప్ ఉంటే, ఏమైనా కిరాణీ షాప్ ఉంటే అలా సార్ కాన్సన్ట్రేషన్ చేయండి. సెకండ్ గుడ్ మార్నింగ్ స్టీజ్ సార్. ఏం చదివలేదు సార్? 3వ తరగతి సార్. మీది పియూసీ. ఆమె మేడం 10th పియూసీ, డిగ్రీ. మీరు రైతు, మీరు ఏమన్నా షాప్ ఉంది, మీరు హైటెక్ కంప్లీట్ అయ్యింది సార్. మీ అందరి ఎడ్యుకేషన్ ఒకటే ఉందా, వేరే ఉందా? సౌండ్ లేదు సార్. మీకు క్రికెట్ బాల్ తెలుసా? క్రికెట్ బాల్ సార్ మీకు ఇస్తాం. ఈ గోడకి వదిలేస్తే వాపస్ వస్తుందా? రిటర్న్ వస్తుందా? పక్కా గ్యారంటీ సార్. క్రికెట్ బాల్ తెలుసా? ఏమంటారు తెలుగులో? బాలే అంటారు, అవునా? గోడకి వదిలేస్తే వాపస్ వస్తుందా సార్? ఏం చదివలేదు, కొడితే వాపస్ వస్తుంది సార్. మీరు 3వ తరగతి, కరెక్ట్గా చెప్పండి. అదే బాల్ మీకు ఇస్తా. గోడకి ఇస్తే వాపస్ వస్తుందా? గోడకి వదిలేస్తే వాపస్ వస్తుందా? కొడితే వాపస్ వస్తుంది. పక్కా గ్యారంటీ మేడం. 10th అదే బాల్ మీకు ఇస్తా. గోడకి కొడితే రిటర్న్ వస్తుందా? వస్తుంది సార్. పక్కా గ్యారంటీ సార్. పియూసీ అదే బాల్ మీకు ఇస్తా, రిటర్న్ వస్తుందా? పక్కా గ్యారంటీ సార్. డిగ్రీ అలా లేదు సార్. మీరు డిగ్రీ చదివేశారు ఆల్రెడీ, వస్తుందా రిటర్న్? పక్కా కొడతారు, వస్తుందా మేడం? మీరు ఐటీఐ సేమ్ రిటర్న్ వస్తుందా? పక్కా సార్. మీది షాప్ ఉంది, ఓకేనా?
అబద్ధం చెప్పదండి, నిజం చెప్పండి. ఓకేనా? వస్తుందా రిటర్న్? మేడం మీరు రైతున్నారు, మీరు సేమ్ అదే స్టోరీ సేమ్ క్రిటికల్ ఇస్తాం, రిటర్న్ వస్తుందా? ఖచ్చితం. సార్ చూడండి, సార్ ఏం చదివలేదు వారు కొడితే రిటర్న్ వస్తుంది. ఎస్ ఆర్ నో? సార్ 3వ తరగతి రిటర్న్ వస్తుంది, 10th రిటర్న్ వస్తుంది, PUC రిటర్న్ వస్తుంది, డిగ్రీ రిటర్న్ వస్తుంది, రైతు రిటర్న్ వస్తుంది, షాప్ పని చేసేవారు రిటర్న్ వస్తుంది. ఎస్ ఆర్ నో? వాళ్ళకి ఏమైనా భేదభావం ఉందా? ఈ రోడ్ కొడితే రావాలని భేదభావం ఉందా? ఉందా? సార్ వెస్టిల్లో భేదభావం లేదు, ఎవరైనా పని చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇక్కడ చదివేసే అవసరం లేదు, పని చేసే జిగర్ కావాలి అంతే. ఎస్ ఆర్ నో? 2 సంవత్సరం 3 సంవత్సరాలు పని చేస్తే ఇది లైఫ్ బిజినెస్ లో చేంజెస్ అవుతుంది. ఎవరెవరు వచ్చినారో ఆల్రెడీ చెప్పాను, మీ డ్రీమ్ కోసం పని చేయండి, మీ సక్సెస్ కోసం పని చేయండి. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్.